ఉత్తరప్రదేశ్లో నేటి నుంచి యోగి పాలన ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2:15 యూపీ సీఎంగా ప్రమాణం చేస్తారు యోగి ఆదిత్యనాథ్. పదవి చేపట్టక ముందే లక్నోలో హడావుడి మొదలుపెట్టారు యోగి. ప్రమాణ స్వీకారోత్సవానికి వేదిక అయిన స్మృతి వన్ను ఆయన పరిశీలించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవానికి అతిరథ మహారథులు హాజరవుతున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు కూడా వస్తున్నారు. దీంతో ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు యోగి. योगी आदित्यनाथ महाराज की जय। योगी आदित्यनाथ महाराज की जय। యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో ఉప ముఖ్యమంత్రులుగా కేశవ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆదిత్యనాథ్ యూపీకి 21వ ముఖ్యమంత్రి. ఉత్తరప్రదేశ్లో బీజేపీ నుంచి ముఖ్యమంత్రి పదవి చేపడుతున్న 4వ వ్యక్తి ఆదిత్యనాథ్. గతంలో బీజేపీ నుంచి కళ్యాణ్ సింగ్, రామ్ ప్రకాష్ గుప్తా, రాజ్నాథ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కాన్షీరామ్ భవన్లో జరిగే ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా హాజరవుతారు. ఏపీ సీఎం చంద్రబాబుతో సహా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. యోగి ఆదిత్యనాథ్ను సీఎంగా బీజేపీ హైకమాండ్ ఎంపిక చేయడంతో ఆయన అభిమానులు పండగ చేసుకున్నారు. అయోధ్యలో సంబరాలు మిన్నంటాయి. తప్పకుండా యోగి రామ మందిర నిర్మాణాన్ని చేపడతారని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు. అలీగఢ్లో కూడా యోగి ఆదిత్యనాథ్ అభిమానులు వేడుకలు చేసుకుంటున్నారు. ఆయన ఫోటోకు హారతి ఇచ్చారు, స్వీట్లు కూడా తినిపించారు. బీజేపీలో అత్యంత వివాదాస్పద వ్యక్తిగా పేరున్న యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం పీఠం ఎక్కుతున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని, సీఎం పీఠం కోరుకున్న వారిని కమలదళం పూర్తిగా పక్కన పెట్టింది. హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తున్న గోరఖ్నాథ్ మఠాధిపతికే పట్టం కట్టింది బీజేపీ అగ్రనాయకత్వం. ఉత్తరప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా హిందూ అతివాద నేత గోరఖ్నాథ్ మఠాధిపతిని కాషాయ పార్టీ ఎంపిక చేసింది.
గోరఖ్పూర్ నుంచి 5 సార్లుగా లోక్సభకు ఎన్నికవుతూ వస్తున్న యోగి ఆదిత్యనాథ్ బీజేపీ ఎంపీ అయినా పార్టీకి దూరంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు దగ్గరగా ఉంటారనే పేరుంది. బీజేపీ నాయకత్వంతో తరచూ విభేదించే ఈ మఠాధిపతినే వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ శాసనసభాపక్షం సీఎంగా ఎన్నుకుంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కేశవ్ మౌర్య వంటి వారిని కాదని, ప్రధానమంత్రి సీఎంగా భావించిన రాజ్నాథ్ సింగ్ను కాదని యోగి ఆదిత్యనాథ్ను సీఎంగా ఎంపిక చేయడం విశేషం. యూపీ ఎన్నికలు జరిగిన వారం రోజుల వరకు సీఎంను నిర్ణయించలేకపోయారు. ఎట్టకేలకు అందర్నీ కాదని అత్యంత వివాదాస్పదుడైన ఆదిత్యనాథ్ సీఎం సీటు తన్నుకుపోయారు. బీజేపీ శాసనసభాపక్షం సమావేశం చివర్లో లోనికి ప్రవేశించిన యోగికి ఎమ్మెల్యేలంతా బల్లలు చరుస్తూ కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. 1998 నుంచి వరుసగా తనను లోక్సభకు పంపుతున్న బీజేపీతోనే తరచూ విభేదించే అజయ్ సింగ్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ రాజ్పుట్ యోగి 2014 నుంచి గోరఖ్నాథ్ మఠానికి అధిపతిగా వ్యవహరిస్తున్నారు. 26 ఏళ్లకే ఎంపీ అయిన యోగి 45 ఏళ్లకే దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. యూపీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా మైనారిటీలకు సీట్ ఇవ్వకుండా కేవలం హిందూ ఓట్లపైనే ఆధారపడి అధికారంలోకి వచ్చిన బీజేపీ ముఖ్యమంత్రి పదవిని కూడా అతివాద హిందూ నేతకే కట్టబెట్టడం సంచలనంగా మారింది. ఆదిత్యనాథ్ను సీఎంగా ఎంపిక చేసినందుకు సీఎం సీటు కోసం పట్టుబట్టిన కేశవ్ మౌర్య, దినేష్ శర్మలను డిప్యూటీ సీఎంలుగా ఎంపిక చేశారు. श्री योगी आदित्यनाथ जी भारतीय जनता पार्टी का विधायक दल का नेता के रूप में चयन प्रक्रिया पूरा हो गया, ऐसा मैंने घोषणा किया है. श्री केशव प्रसाद मौर्य जी को उप मुख्यमंत्री के रूप में पहला उनको उप मुख्यमंत्री और दूसरा श्री दिनेश शर्मा जो अनुभवी है, लखनऊ से है, पूर्व मेयर भी है, अफसर से परिचित भी है, उन दोनों को योगी जी को साथ देने के लिए दोनों को उप मुख्यमंत्री के रूप में नियुक्त करने के लिए ये अधिकार मुख्यमंत्री को केंद्रीय पार्लियामेंट बोर्ड ने भी दिया है. గోరఖ్పూర్ ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి ఆదిత్యనాథ్ వ్యవహారం వివాదాస్పదంగానే ఉంది. అనేకసార్లు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవటం, నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం, మత కలహాలు జరిగే విధంగా రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇవ్వటం ఈయనకు అలవాటుగా మారింది. మత కలహాలకు బాధ్యుడిగా జైలుకు కూడా వెళ్లారి మఠాధిపతి. 2005లో తొలిసారి క్రైస్తవులను హిందూ మతంలోకి మార్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్లోని ఇటా పట్టణంలో జరిగిన ఈ మత మార్పిడి కార్యక్రమానికి ఆదిత్యనాథ్ నాయకత్వం వహించారు. 2007 జనవరిలో మొహరం సందర్భంగా గోరఖ్పూర్లో జరిగిన ఘర్షణల్లో ఒక యువకుడు మృతి చెందగా అక్కడికి వెళ్లేందుకు ఆదిత్యనాథ్కు అనుమతి ఇవ్వలేదు. అయితే మెజిస్ట్రేట్ ఉత్తర్వులను ఉల్లంఘించి అక్కడికి చేరుకున్న యోగి రెచ్చగొట్టడంతో ఘర్షణలు జరిగాయి. కత్తిపోట్లు, గృహ దహనాలు, దోపిడీలు జరగడంతో కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఎంపీని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. వీలున్నప్పుడల్లా బీజేపీ అధిష్టానంతో విభేదించే యోగి ఆదిత్యనాథ్ తూర్పు ఉత్తరప్రదేశ్లో తనదైన ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. తన ఆధిపత్యం మరింత విస్తరింప చేసుకోవటానికి, హిందూ అతివాదాన్ని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లటానికి తనకు ఎంపీ కంటే ఎక్కువ అధికారం ఉన్న పదవి కావాలని కోరుతుండేవాడని విశ్లేషకులు చెబుతున్నారు. 2006 డిసెంబర్లో యూపీ రాజధాని లక్నోలో బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహిస్తే అదే తేదీలో తన పీఠంలో విరాట్ హిందూ సమ్మేళనం నిర్వహించారు. హిందూ యువ వాహిని అనే అతివాద యువకులతో ఒక సంస్థని ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో, రెచ్చగొట్టే ప్రసంగాలతో వార్తల్లో నిలిచారు ఆదిత్యనాథ్. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ముస్లిం జనాభా గణనీయంగా ఉండటం వల్లే అక్కడ హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయంటూ గతంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ఆయన. మదర్ తెరీసా సేవా ముసుగులో హిందువుల్ని క్రైస్తవంలోకి మారుస్తున్నారంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆదిత్యనాథ్. ఇంకోసారి బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ని టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ తో పోల్చడం వివాదాస్పదమైంది. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో తన వర్గానికి తూర్పు ఉత్తరప్రదేశ్లో 100 సీట్లు ఇవ్వాలని బీజేపీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు ఆదిత్యనాథ్. బీజేపీ ఇందుకు అంగీకరించలేదు. రాజీ చేయడానికి రంగంలోకి దిగిన ఆర్ఎస్ఎస్ నేతలు ఆదిత్యనాథ్ను బుజ్జగించి ఆయన మనుషులు 8 మందికి బీజేపీ సీట్లు ఇప్పించారు. 2010లో లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చినప్పుడు పార్టీ విప్ను ధిక్కరించిన బీజేపీ ఎంపీల్లో యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. ఇలా తనకు నచ్చిన ప్రతి విషయంలోనూ గోరఖ్నాథ్ మఠాధిపతి బీజేపీ హైకమాండ్ ను ధిక్కరిస్తూనే ఉన్నారు. అయితే ఈ అతివాద హిందూ నేతకు ఆర్ఎస్ఎస్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే దేశంలో తొలిసారి ఒక మఠాధిపతి ముఖ్యమంత్రి కాగలుగుతున్నారు.